నమస్తే వీతి స్వాతంత్ర లక్ష్యం సమాజితం రేపే మరి ఎన్నికల ప్రచారానికి తెరబడుతుంది. మరి ఈలోపు వివిధ పార్టీల వాళ్ళు ప్రచారాలు చేస్తున్నారు. నిన్న కేసీఆర్ భారీ బహిరంగ సభ కూడా పెట్టిండు. మరి ఈ యొక్క మునుగోడు నియోజకవర్గంలో ఉన్నటువంటి సంస్థ నారాయణపురం మండలం ఉన్నటువంటి లింగవారిగూడెంలో సర్పంచి సురేష్ గారు ఉన్నారు. అలాగే చూసినట్టయితే సంజీవరెడ్డి గారు ఉన్నారు. అలాగే చూసినట్టయితే లింగయ్య గారు ఉన్నారు. కత్తుల నరసింహ గారు ఉన్నారు. కత్తుల యాదయ్య గారు ఉన్నారు. సైదయ్య గారు ఉన్నారు. సైదిరెడ్డి గారు ప్రస్తుతం మనతోటున్నారు. సో ఎలా ఉంది పరిస్థితి ఈ ఊళ్ళో? 563 ఓట్లు ఉన్నటువంటి ఈ యొక్క గ్రామ పంచాయతీలో ఈ ఊరి పేరు మీకు వినగానే మరి ఈ గ్రామ వాస్తవ్యులు ఇప్పుడు ప్రజెంట్ మాజీ ఎమ్మెల్యే మరి టీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్ అయినటువంటి కూసుకుల ప్రభాకర్ రెడ్డి గారి ఈ ఊరు వాస్తవ్యులు కనుక ఈ ఊళ్ళో పరిస్థితి ఎలా ఉందో ముఖ్యంగా వారి మాటల్లో తెలుసుకుందాం. చెప్పు సురేష్ గారు, ఎలా ఉంది పరిస్థితి? సార్ మాది ఏం లేదు, మంచిగా ఉంది సార్. 90% పడతాయి సార్ మాకు ఓట్లు. ఓట్లు అడగలేదు, ఇంకా ఓట్లు అడగముందుకే చెప్పేస్తారు. పింఛన్లు ఎలా ఉన్నాయి? పింఛన్లు అన్నీ వస్తున్నాయి, ఇంకా అందరికి వస్తున్నాయి. ఏమంటారు ఓటర్ దగ్గరికి? నీ ఎలక్షన్లో అడిగి ఉంటావు, అప్పుడు ఎట్లాగో నిన్నే బేరసాలు ఆడి ఉంటారు ఎక్కువ, నీకేస్తా నీకు. ఇప్పుడు ఎమ్మెల్యే క్యాండిడేట్ కనుక ఏం చెప్తున్నారు వాళ్ళు? వేస్తామంటున్నారు సార్. ఏం లేదు, పథకాలు వస్తున్నాయి కదండి, దానికోసం వేస్తామని చెప్తారు. నీళ్ళు వస్తున్నాయి, మంచి నీళ్ళు వస్తున్నాయి, నీళ్ళు వస్తున్నాయి, అన్నీ వస్తున్నాయి. దాంట్లో పింఛన్లు వితంతులు వస్తున్నాయి, వికలాంగులు వస్తున్నాయి, మామూలుగా ఒంటరి మహిళ వస్తున్నాయి, ఇవన్నీ వస్తున్నాయి. సీఎం రిలీఫ్ ఫండ్ ఇంపార్టెంట్ అయిపోయింది ఏదన్నా జబ్బులు వచ్చినప్పుడు కూడా. సో వాటి పరిస్థితులు ఎలా ఉంది? వచ్చినాయి, 2-3 వచ్చినాయి మనకి ఇంతకుముందు సీఎం రిలీఫ్ ఫండ్ ఊర్లకు, అవి కూడా తిప్పించింది సార్. సో మీ క్యాండిడేట్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పరిస్థితి ఎలా ఉన్నది ఊళ్ళో? అప్పుడు మనకున్నాయి అన్నీ వచ్చినాయి సార్. సీసీ రోడ్లే కానీ ఇంతకుముందుకు అన్నీ చేయించింది సార్. ఇంకా మామంటే 2-3 ఉన్నాయి, అవి కూడా చేపిస్తా అని చెప్పింది. సో ఇప్పుడు రిజైన్ చేసిన ఎమ్మెల్యే మీ ఊరికి ఎప్పుడైనా వచ్చిందా? రాలేదు ఇంతవరకు అయితే ఎప్పుడు. సో మీ ఊళ్ళో మొత్తం కూడా కూసుకుంట్లకే ఉంటాయి అంతే, అదే చెప్తున్నారు సార్. ఎక్కడ పోయినా యాదవులైనా కానీ పెంచిల్దారులు ఎవరైనా సరే కూసుకుల ప్రభాకర్ రెడ్డికి వేస్తామని చెప్తున్నారు. మీరు తిరిగారు డోర్ టు డోర్. సో మీతో పాటు ఇన్ఛార్జ్ ఎవరు ఉన్నారు? సందీప్ రెడ్డి సారు, ఇక్కడ మన సంజీవ రెడ్డి సార్ ఉన్నారు. థ్యాంక్ యూ.